ఈరోజు ఎపిసోడ్ చూస్తే మీ ఎంతమందికి మీకు బూస్ బంప్స్ వచ్చాయి. అబ్బా ఏమి గేమ్రా, 35 రోజుల తర్వాత మనం చూసిన ఒక ఆట అనుకోవచ్చు. ఒక మూవీలో 2 టీములుగా డివైడ్ అయ్యి కొట్టుకుంటారు చూడు, ఒక ల్యాండ్ కోసం. ఏదో మూవీ, ఆ మూవీ పేరు ఇప్పుడు ఎందుకులే కానీ, ఆ మాదిరిగా ఒక బాల్ కోసం ఏమో కొట్టుకున్నారు. అయినా వైల్డ్ కార్డ్ వచ్చిన ఆ ఫైరు ఉంది, రావడం వల్ల బాగుంది. బట్ కొన్ని మాటలు జారాయి. ఆ మాటలు జారిన తర్వాత అయినా సరే అదే మాట మీద ఉంటారంటే అక్కడ లేరు. అదొక పాయింట్ వాళ్ళది. ఓకే, స్ట్రాంగ్ ఉన్నారు, గట్టిగా ఉండాలి, కండలు ఉన్నాయి, ఓకే అవి. కానీ చెప్పిన మాట మీద ఉండడం అది గ్రేట్ కదా. బేసిక్గా ఒక మాట విలువ ఎంత మంచిది, ఎంత ముఖ్యమైనది కూడా మనకు తెలుసు. ఒక మాట చెప్పామంటే అదే మాట మీద ప్రాణం పోయే వరకు స్టాండ్ తీసుకోవాలి. ఆ స్టాండ్ వాళ్ళకి లేదనిపించింది వైల్డ్ కార్డ్స్ వరకు. ఇక అస్సలు బిగ్ బాస్ హౌస్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళది ఏంటంటే, వీళ్ళని చూస్తేమో ఇలా ఉన్నారు, ఎవరిని చూసినా భయంకరంగా ఉన్నారు. వీళ్ళేమో రిలేషన్షిప్ బాండింగ్లు, ఆదని మమ్మీ నాన్న లవ్, ఆ బాండింగ్లో ఆ ఇరుక్కుని ఉన్నారనమాట. ఎటు పోలేక వెళ్ళలేక, అంటారు కదా, కక్కలేక మింగలేక ఉన్నామన్నట్టు వీళ్ళు అంతే ఉన్నారు. కానీ కెప్టెన్సీ కంటెంటెడ్ టాస్క్లో వీళ్ళు సెలెక్ట్ చేసుకునే విధానం సూపర్ అనుకోండి. ఎవరైతే స్ట్రాంగ్ కాదు, వీళ్ళు కొంచెం వీకు అన్నారో వాళ్ళని బాగానే సెలెక్ట్ చేసుకున్నారు. బేసిక్గా బర్నీ గారిని, తనుజ గారిని, దివ్య గారిని, ఇంకెవరిని, బర్నీ, తనుజ, దివ్య అండ్ సుమన్ శెట్టి, నలుగురిని అంతే, వీళ్ళు నలుగురిని సెలెక్ట్ చేసుకున్నారు. సంజన గారిని, మర్చిపోయారు, సంజన గారిని 5గురిని సెలెక్ట్ చేసుకున్నారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రౌండ్లో తీసేశారు. ఫైనల్గా 2 ఉన్నారు, తనుజ గారు అండ్ సుమన్ శెట్టి గారు. తనుజ గారిని తీసేశారు. కానీ సుమన్ శెట్టి గారు ఆడారబ్బా. అసలు వైల్డ్ కార్డు బ్లాక్ బస్టర్ అనుకోండి. మైండ్ బ్లాక్ అయిపోయే వాళ్ళకి. ఏమైనా గేమా, గౌరవ్ అయితే ఏమైనా గేమా అన్నా ఏంటన్నా, అసలు ఆయన మాట్లాడుతుంటే నవ్వాలా, అరే ఇంత చక్కగా ఏదో వచ్చినా అని తెలియని ఇంత మంచిగా మాట్లాడుతున్నా అనాలా. ఆ పర్సన్ వీకు, ఈయనేం చెయ్యలేడు, ఆడలేదని తీసుకున్న వాళ్ళకి మాకు పెద్ద బొక్కపడ్డది స్వామి, ఈయన ఎందుకు తీసుకున్నావా అని, మేము తోకున్న గోతులో మేమే పడ్డాం అన్నట్టు ఉంది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి. ఫైనల్గా ఎపిసోడ్ అయితే చాలా బాగుంది. లైవ్ చూసిన వాళ్ళకి ఇవాళైతే చిరాకు దొబ్బుతుంది. ఆ రీతు చౌదరి, పవన్ది మాత్రం స్వామి ఏం బాగలే. అసలు గేమ్ ఆడడానికి పోయారా, అక్కడ ప్రేమించుకోవడానికి పోయిర్రా, లేకపోతే ఫ్రెండ్షిప్ అని పోయిర్రా, లేకపోతే ఇప్పుడు ఏమనాలని అర్థం కాలే. ఎవరు గమనించింది, ఎవరు చూడండి, ఒక విషయం చెప్తా. ఇది కలికాలం స్వామి, కలికాలం దాపరిచ్చేసింది. ఈయన కూడా దాంట్లో ఒక పాయింటే. మార్నింగ్ వచ్చింది మాధురి గారు, ఆమె పేరు మాధురి గారు, సేవ్ చేస్తా ఆప్షన్ మీరు నువ్వేమన్నావు అంటే, నేను అది చెయ్యను, 1 వీక్ మాట్లాడకుండా నేను సేవ్ చేస్తా అన్నదంట. అమ్మ పన్నిగా నేను ఒప్పుకోనున్నాడంట. ఈయన అడిగితే నాకు వద్దు, అవసరం లేదన్నాడంట. దానికి ఆ పిల్ల ఉరుక్కుంటొచ్చి ఆ పిల్లోడిని హగ్గిచ్చేసి పోయేది కాకుండా ముద్దు పెట్టిపోయింది. అది మీరు చూసారా? మీ కంటికి కానొచ్చాయా అనేది నా పాయింట్ అనమాట. నా కంటికి కానొచ్చాయి స్వామి, మీ కంటికి కానొచ్చాయో లేదో అనేది చెప్పాల్సిన విషయం కదా. అంటే స్టాండ్ లేదు, అందుకని ఈ మనీ పాయింట్ అటు ఇటు తిరుగుతుంది. ఎపిసోడ్ వరకు సూపర్ డూపర్. తనుజ గారి విషయానికి వచ్చినా, దివ్య గారి విషయానికి వచ్చినా వాళ్ళు సూపర్గా ఆడుతున్నారు. వాళ్ళ గేమ్ వాళ్ళకి తెలిసింది. బర్నీ గారు అనవసరంగా తన గేమ్ తన చేతులారానే పాడు చేసుకుంటారా అనిపించింది. ఇక కెప్టెన్, ఇప్పుడు మాజీ కెప్టెన్ ఎవరైతే ఉన్నారు పవన్ కళ్యాణ్, చాలా డల్ అయిపోయారబ్బా. శ్రీజ వెళ్ళిపోయింది, ప్రియా వెళ్ళిపోయింది, ఇక్కడ తనుజ గారి దగ్గర రానియట్లేదు, తనుజ గారి దగ్గర రానియలేదు. ఇది ఏం చేయాలో తెలియక అరే ఒంటరి వాడిని అయిపోయానని ఫీల్గా ఉన్నాడు. బట్ అదే ఒంటరితనంతో కొంచెం స్ట్రెంగ్త్, తను ధైర్యం చేసుకొని ఆడితే గనక టాప్ 5లో కంపల్సరీ పవన్ కళ్యాణ్ ఉంటాడు అనిపిస్తుంది నాకు. ఏ బాండింగ్ లేదు, ఫ్రీ బర్డ్, ఏదైనా చెయ్యొచ్చు, ఆడొచ్చు. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. తనుజ
పవన్ కళ్యాణ్ది ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్షిప్ అనుకోండి. చూస్తుంటే అర్థమవుతుంది ఆ పిల్లోడినైనా ఆ పిల్లనైనా ఆమె ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసింది. కాబట్టి ఎవరైతే ఉన్నారో ఏదంటగా ప్రతివాత పరవన్నం వండితే తెల్లారేదాకా వేడిగానే ఉంటుంది, సొంత ఏదో సామెత ఉన్నట్టు ఇద్దరు ఆడవాళ్ళు కలిసి ఇంకొక అమ్మాయిని ఇలా మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్ అనేది కదా ఇవాళ ఎపిసోడ్, మొన్న ఎపిసోడ్లో అలెక్కే చిట్టి పికిల్ అలెక్కే చిట్టి పికిల్ అంటున్నానండి, అనకూడదు కదా అలెక్కే చిట్టి పికిల్ అని. రమ్య మాధురి గారు ఏమైనానమ్మా మీరు అసలు ఏ కొంపలు కూడలేదు, ఏది చేయలేదు, ఎంత మంచి అసలు మీలాంటి ఆడవాళ్ళు ఈ భూ ప్రపంచంలో లేరు. అలాంటోళ్ళు ఒక అమ్మాయి గురించి అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది నా పాయింట్. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి. అది లేట్ అయిందని అనుకోకండి, కొంచెం కొన్ని కారణాల వల్ల వీడియోస్ డిలే అయినాయి, ఈ గురించి కాకుండా చూసుకుంటున్నాను. అండ్ ఇదనమాట ముచ్చట. మీకు నచ్చితే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బాయ్, మంచి వీడియో కలుగుతాం. లైవ్ చూస్తే బాగుంది, సూపర్ ఉంది. ఈ సీజన్లో మొదటిసారిగా ఇద్దరు కెప్టెన్స్, ఒకళ్ళు సుమన్ శెట్టి, గౌరవ్ అంటే తెలుగు ఏమాత్రం మాట్లాడతాడో చూడాలా, ఆయన కెప్టెన్సీ ఎలా ఉంటుంది చూడాలా. సుమన్ అన్న గ్రాఫ్ ఆ లెవెల్లో పోయిందన్న, ఇచ్చి పడేసిన సుమన్ అన్న, అది మ్యాటర్ అనమాట.